వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం ఈ యొక్క జీపీఓకు సంబంధించి కానీ మీరు గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలన్నా ఈ సబ్జెక్ట్ లేకుండానే ఇండియా లెవెల్లో ఏ ఎగ్జామ్ జరగదు. ఈ సబ్జెక్ట్ లేకుండా ఏ ఎగ్జామ్ జరగదు, ఇది వాస్తవం. ఏ సబ్జెక్ట్ అలాంటిది అంటే ఇండియన్ హిస్టరీ, అవర్ నేషనల్ మూమెంట్, మరి మన యొక్క భారతదేశం యొక్క చరిత్రను తెలుసుకోవడం భారతీయ పౌరుడి యొక్క ప్రథమ లక్ష్యం. కాంపిటేటివ్కు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి వ్యక్తి భారతదేశ చరిత్రను చదువుకొని ఉండాలి. భారతదేశంలో మతతత్వవాదాలు ఉన్నాయి అంటారు, మతాలు ఉన్నాయంటారు. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ మతాలు ఒక ఎన్లైన్మెంట్ ఎరా వైపు అడుగులు ఎప్పుడు వేయించాయి, జ్ఞానోదయ యుగం వైపు ఈ భారతదేశం ఎప్పుడు అడుగులేసింది. మరి అంతవరకు వైదిక మతమా, శైవ మతమా, వైష్ణవ మతమా అనుకున్నటువంటి సందర్భంలో మరి క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలోనే భారతదేశంలో 62 మతాలు ఉద్భవించినవి. అందులో ప్రథమమైనది, ప్రామాణికమైనది బౌద్ధ మతం అనే విషయం మనకు తెలిసింది. మరి ఈ బౌద్ధ మతాన్ని గురించి మనం తెలుసుకునే ముందట మీకు నేను ఎవరైతే గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నారో సీరియస్గా, అలాంటి వారి కోసం మన దగ్గర గ్రూప్ 2 మారథాన్ లైవ్ క్లాసెస్ను ప్రారంభించడం జరిగింది. ఏమంటున్నామండి, గ్రూప్ 2 మారథాన్ లైవ్ క్లాసెస్ను ప్రారంభించాం. ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్ అండి, ఓకేనా. ఇది లాంగ్ టర్మ్ బ్యాచెస్, ఆల్ సబ్జెక్ట్స్ అనేది దీంట్లో మీకు ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత నేను మరొకటి కూడా తీసుకొచ్చినాం. ఏమిటి అంటే జీపీఓ. మీ లక్ష్యం ఈ యొక్క జీపీఓ నౌకరు కొట్టడమే అయితే టార్గెట్ జీపీఓ అనే బ్యాచ్ను మనం ప్రారంభించడం. ఇవి కూడా మారథాన్ లైవ్ క్లాసెస్ ఆల్రెడీ ప్రారంభమైనవి. కావాలి అనుకున్నప్పుడు ఈ యొక్క జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ను మీరు పొందవచ్చు, ఓకేనా. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఏం లేదబ్బా, ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సుని పొందవచ్చు, ఓకేనా. అదేవిధంగా మన తెలంగాణలో ఏ ఎగ్జామ్ జరిగినా ఈ సబ్జెక్ట్ 100% కావాలి, అదే తెలంగాణ కల్చర్, ఓకేనా. దీన్ని మీకు కేవలం 1 రూపీకే అందిస్తున్నాం. జాగ్రఫీ టెస్ట్ సిరీస్ను, జాగ్రఫీ చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ను, ఫుల్ టెస్ట్ను మీకు కేవలం ఎంతకు అందిస్తున్నాము అంటే ఈ యొక్క 10 రూపీస్కే చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ మీకు జాగ్రఫీని అందించడం జరుగుతుంది. కావాలి అనుకున్న వాళ్ళు ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ ద్వారా ఈ యొక్క కోర్సెస్ని పొందవచ్చు, ఓకేనా. రైట్. ఇకపోతే మనము ఇండియన్ హిస్టరీలో భాగంగా ఏమంటున్నామండి, ఇండియన్ హిస్టరీలో భాగంగా నేను ఏ మతముల గురించి మాట్లాడుతున్నానంటే బౌద్ధ మతముల గురించి మాట్లాడుతున్నా. ఏ మతము అంటున్నా, బౌద్ధ మతము అంటున్నా. చిన్న క్వశ్చన్ అడుగుతా, బౌద్ధ మతం యొక్క స్థాపకుడు ఎవరు అని నేను అడుగుతున్నాను. ఏం చెప్తాం సార్, తెలియదా? చిన్న ఉన్నప్పటి నుంచి చదివినాం. ఇంకా బౌద్ధ మతం స్థాపకుడు తెలియదా సార్, చెప్పండి సార్. రైట్, ఇక్కడ రాస్తున్నాం సార్. ఏంటిదే, మంచిగా నీట్గా రాయాలి. మనం రాస్తే ముత్యాలు కూడా ఇంత గుండ్రంగా ఉంటాయి అనిపించాలి. ఏమంటారు, బౌద్ధ మతము అని చెప్తున్నాం, ఓకేనా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటిది అంటే బౌద్ధ మతం యొక్క స్థాపకుడు ఎవరు అని నేను అడిగిన. మీలో ఎవ్వరు చెప్తే వాళ్ళకు వచ్చి 5 ఇప్పిస్తా. బౌద్ధ మతం యొక్క స్థాపకుడు ఎవరు అని నేను అడిగినా కదా, ఇక నేనే చెప్పుకొత్త చూడుర్రి. బౌద్ధ మతం యొక్క స్థాపకుడు గౌతమ బుద్ధుడు అని చెప్తాను. ఏమంటున్నాం సార్, బౌద్ధ మతం యొక్క స్థాపకుడు ఎవరు సారు అంటే గౌతమ బుద్ధుడు అనేవారు. ఈయన ఈ బౌద్ధ మతం యొక్క స్థాపకుడు అంటున్నా. ఎవరండి, గౌతమ బుద్ధుడు, ఓకేనా సార్. ఎవరండి, గౌతమ బుద్ధుడు. ఏమంటున్నా, గౌతమ బుద్ధుడిని బౌద్ధ మతం యొక్క స్థాపకుడు ఈయన గారు అని చెప్తున్నా. ఎవరండి, గౌతమ బుద్ధుడు. చాలా గొప్ప వ్యక్తి, భారతదేశాన్ని అధునాతన మార్గంలోకి తీసుకెళ్ళి ఒక ప్రపంచాన్ని పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క గౌతమ బుద్ధుడు. మరి ఆయన గారే ఈ యొక్క బౌద్ధ మతాన్ని స్థాపించాడు. నేను అడుగుతాను సార్, గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరు ఏం పేరు? ఇది అనేక ఆర్ఆర్బి ఎగ్జామ్లలో, గ్రూప్ 2 ఎగ్జామ్లలో ప్రీవియస్ క్వశ్చన్గా వచ్చింది. గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరు ఏమిటి చెప్పగలుగుతావా? రైట్, పాసిబుల్ కాదు.
రైట్. గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరు ఏమిటి? ఇక్కడ రాస్తున్నా చూడండి. గౌతమ బుద్ధుడి యొక్క అసలు పేరు ఏమిటి అంటే నేను చెప్తాను చూడండి. సిద్ధార్థ. ఏం పేరు అంటున్నామండి? సిద్ధార్థుడు అని చెప్తున్నా. గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరు ఏమిటి అంటే సిద్ధార్థుడు అని చెప్పి పిలుస్తున్నా. సార్ ఏం పేరు సార్? సిద్ధార్థుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చాలా ఈజీగా ఆన్సర్ చేయాలి. జైన మతం యొక్క స్థాపకుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. తెలుసా అవే రవి? జైన మతం యొక్క స్థాపకుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్. జైన మతం యొక్క స్థాపకుడు. సో ఇక్కడ మనకేం తెలిసి ఉంటుంది అంటే జైన మతం యొక్క స్థాపకుడు అనగానే మనందరికి బాగా గుర్తొచ్చే పేరు ఏంటిది అంటే వర్ధమాన మహావీరుడు అని గుర్తొస్తుంది. ఏం పేరు గుర్తొస్తుందండి మనందరికీ? వర్ధమాన మహావీరుడు అనే పేరు గుర్తొస్తుంది. మరి వర్ధమాన మహావీరుని యొక్క తల్లిదండ్రులు ఎవరు? వర్ధమాన మహావీరుని యొక్క తల్లి తండ్రులు ఎవరు అని చెప్పి నేను అడిగిన. అగో మాకెట్లా తెలుస్తుంది గివి అడిగితే? రైట్. ఒక సినిమా ఉంటుందండి, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు అంటే ఈ యొక్క హీరో వచ్చేసి సిద్ధార్థుడు. ఏం పేరు అంటున్నామండి? సిద్ధార్థుడు. ఓకేనా? రైట్. హీరోయిన్ ఎవరండి? ఈ యొక్క త్రిష అంటున్నాం. ఇక్కడ నేను రాస్తున్న త్రిషల. వర్ధమాన మహావీరుని యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే తండ్రి పేరు సిద్ధార్థుడు, తల్లి పేరు త్రిశల అంటున్నాం. ఓకేనా? గౌతమ బుద్ధుడి యొక్క అసలు పేరు సిద్ధార్థుడు, వర్ధమాన మహావీరుని యొక్క తండ్రి పేరు సిద్ధార్థుడు అంటున్నాం. ఓకేనా? రైట్. ఇక్కడ వర్ధమాన మహావీరుడు జైన మతం యొక్క నిజమైన స్థాపకుడు. బౌద్ధ మతం యొక్క స్థాపకుడు ఎవరయ్యా అంటే గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరు ఏంటయ్యా అంటే సిద్ధార్థుడు. ఓకేనా? రైట్. మరి గౌతమ బుద్ధుని యొక్క తల్లిదండ్రులు ఎవరు? అగో మాకు తెలియదా? ఏమో మమ్మల్ని అడుగుతావు, చెప్పండి తెలిస్తే. రైట్. గౌతమ బుద్ధుని యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే ఇక నేను రాస్తా చూడండి. శుద్ధోదనుడు అంటున్నాం. ఏం పేరు సార్? శుద్ధోదనుడు. అంతేనా? శుద్ధోదనుడు అండ్ మాయాదేవి. ఏం పేరు అంటున్నామండి? మాయాదేవి అని చెప్పి పిలుస్తున్నాం. శుద్ధోదనుడు, మాయాదేవి గౌతమ బుద్ధుని యొక్క తల్లిదండ్రులు. గౌతమ బుద్ధుని యొక్క పెంపుడు తల్లి ఎవరు తెలుసా నీకు? గౌతమ బుద్ధుడి యొక్క పెంపుడు తల్లి ఎవరు అంటే ఈ యొక్క గౌతమి. ఏం పేరు అంటామండి? గౌతమి అని చెప్పి పిలుస్తున్నా. మరి గౌతమ బుద్ధుడు ఏ తెగకు చెందినవాడు? గౌతమ బుద్ధుడు ఏ తెగకు చెందినవాడు అన్నప్పుడు ఈయన ఏ తెగ అంటే తెగ అంటారు కదా, అంటే ఏ తెగకు చెందినవాడు అంటే శాక్య తెగకు చెందినవాడు అంటున్నాం. ఏ తెగకు చెందినవాడు అంటున్నా? శాక్య తెగకు చెందినవాడు. మరి గౌతమ బుద్ధుడు ఏ రాజ్యమునకు చెందినవాడు అంటున్నా? కోసల రాజ్యము. ఏమంటున్నామండి? కోసల రాజ్యము అని చెప్పి పిలుస్తున్నా. కోసల దేశం యొక్క రాజధాని ఏమిటి? శ్రావస్తి. కోసల దేశం యొక్క రాజధాని ఏమిటి అన్నప్పుడు వెంటనే మనకేం రావాలి? రాజధాని శ్రావస్తి అని చెప్పి పిలుస్తున్నాం. గౌతమ బుద్ధుడు అత్యధిక ప్రసంగాలు ఇచ్చినటువంటి ప్రాంతాలు ఏవి? కోసల, శ్రావస్తి, కౌశంబి. గౌతమ బుద్ధుడు అత్యధిక ప్రసంగాలు ఇచ్చినటువంటి ప్రాంతం అంటే గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా అనేక చోట్ల మీటింగ్లు పెట్టిండయా. మీటింగ్లు పెట్టి ఆయన అత్యధిక ప్రసంగాలు ఇచ్చింది ఎక్కడ అంటే కోసల, శ్రావస్తి, కౌశంబి అనే ప్రాంతాలలో ఆయన అనేక ప్రసంగాలు ఇవ్వడం జరిగింది, అధిక ప్రసంగాలు. ఇది 2016 గ్రూప్ 2లో బిట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మీ అందరికి డౌట్ వస్తుంది, సార్ వర్ధమాన మహావీరుడు ఏ తెగకు చెందినవాడు? జ్ఞాత్రిక తెగకు చెందినవాడు అంటున్నా. ఏ తెగకు చెందినవాడు? జ్ఞాత్రిక తెగకు చెందినవాడు. మరి గౌతమ బుద్ధుడు పెంపుడు తల్లి గౌతమి. మరి ఆయనను ఏమంటారండి? ఈ యొక్క గౌతమ బుద్ధుడు అంటారు. కొంతమంది ఏమంటారు చరిత్రకారులు అంటే పెంపుడు తల్లి అయినటువంటి ప్రజాపతి గౌతమి పేరు మీదుగానే ఆయనకు గౌతమి అనే పేరు వచ్చింది అంటారు. ఇంకొంతమంది మీలాంటి మేధావులు ఏమంటారు అంటే గౌతమ బుద్ధుడు గౌతమ అనే గోత్రానికి చెందినందువల్ల ఆయనను గౌతమ బుద్ధుడు అని చెప్పి పిలుస్తున్నారు అంటారు. గౌతమ బుద్ధుడు ఏ గోత్రానికి చెందినవాడు అంటారు? గౌతమ బుద్ధుడు గౌతమ అనే గోత్రానికి చెందినవాడు కావడం వల్ల ఆయన గారిని ఈ యొక్క గౌతమ బుద్ధుడు అని చెప్పి పిలుస్తారు అంటున్నాం. ఓకేనా? మరి గౌతమ బుద్ధుడి యొక్క బిరుదులు ఏమిటి సార్? ఏంటి సార్
గౌతమ బుద్ధుడి యొక్క బిరుదులు ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నా. అగో నాకు తెలియదు, చెప్పు నువ్వే. గౌతమ బుద్ధుని యొక్క బిరుదులు అయినే ఏ తెగకు చెందినవాడు అంటున్నా, శాక్య తెగకు చెందినవాడు. అందువల్ల ఇతన్ని ఏమంటారు అంటే శాక్యముని అని చెప్పి పిలుస్తారు. సార్ ఏమంటారు సార్? ఇతన్ని శాక్యముని అని చెప్పి పిలుస్తున్నాము. ఎవరిని శాక్యముని అంటున్నా? గౌతమ బుద్ధుడిని. ఇంకా ఏమంటున్నాము అంటే ఇతన్ని తథాగతుడు అంటున్నాం. ఏమంటున్నాం సార్? తథాగతుడు అని చెప్పి పిలుస్తున్నా. ఎవరిని తథాగతుడు అంటున్నా? గౌతమ బుద్ధుడిని. ఇతన్ని ఇంకా ఏమంటున్నాము అంటే ఆసియా జ్యోతి, లైట్ ఆఫ్ ఆసియా అంటున్నాం. ఏమంటున్నామండి? ఆసియా జ్యోతి అని చెప్పి పిలుస్తున్నా. ఎవరిని? గౌతమ బుద్ధుడిని ఏమంటున్నాము అంటే ఆసియా జ్యోతి అని చెప్పి పిలుస్తున్నాం. రైట్. ఏమంటామండి? లైట్ ఆఫ్ ఆసియా అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఎవరిని లైట్ ఆఫ్ ఆసియా అంటున్నా? గౌతమ బుద్ధుని యొక్క బిరుదులు అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? మరి గౌతమ బుద్ధుని యొక్క భార్య సతీమణి ఎవరు? గౌతమ బుద్ధుని యొక్క భార్యగా సతీమణిగా ఎవరిని గుర్తిస్తున్నాం? చెప్పగలుగుతావా? గౌతమ బుద్ధుని యొక్క భార్య పేరు ఏం పేరు? ఓకేనా? మరి ఇతని యొక్క భార్య పేరు ఏం పేరు అంటే యొక్క యశోధర అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటామండి? యశోధర. ఎవరి యొక్క భార్యామణి అంటున్నా? యొక్క గౌతమ బుద్ధుని యొక్క భార్యామణి ఎవరు అంటున్నామండి? యశోధర అని చెప్పి పిలుస్తూ ఉన్నాము అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇతని యొక్క సంతానం ఎవరు? గౌతమ బుద్ధుని యొక్క కుమారుడు ఎవరు అంటే రాహులుడు అని చెప్తున్నాం. ఏం పేరు అంటున్నామండి? రాహులుడు గౌతమ బుద్ధుని యొక్క సంతానం. గౌతమ బుద్ధుని యొక్క ప్రియ శిష్యులు ఎవరు? గౌతమ బుద్ధుని యొక్క ప్రియ శిష్యులు ఎవరైనా చెప్పగలుగుతారా? రైట్. వీలైతే చెప్పండి, లేకపోతే నేనే చెప్తా. గౌతమ బుద్ధుని యొక్క ప్రియ శిష్యులు ఎవరు అంటే ఒక ఆయన పేరు ఆనందుడు, మరొక ఆయన పేరు ఉపాలి అంటున్నాం. ఏం పేరు అంటున్నామండి? ఆనందుడు. ఓకేనా? మరొక ఆయన పేరు ఏం పేరు అంటున్నామండి? ఉపాలి. గౌతమ బుద్ధుని యొక్క ప్రియ శిష్యులు అని చెప్తున్నాం. గౌతమ బుద్ధుని దగ్గర శిష్యరికం తీసుకొని ఈ యొక్క బందిపోటు దొంగ శిష్యుడు, గౌతమ బుద్ధుని యొక్క బందిపోటు దొంగ శిష్యుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇక్కడ రాసుకోండి ఉపాలి అని, మిగతా పేరు ఇటు రాద్దాం. రైట్. ఉపాలి వచ్చిందా పేరు? రైట్. ఉపాలి. ఇప్పుడు బందిపోటు దొంగ శిష్యుడు, బందిపోటు శిష్యుడు, బందిపోటు దొంగ శిష్యుడు అని చెప్తున్నా. ఏం పేరు అంటే అంగుళీమాల అంటున్నాం. ఏమంటున్నామండి? అంగుళీమాల అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏం పేరు సార్? అంగుళీమాల అని చెప్పి పిలుస్తున్నా. ఎవరండి అంగుళీమాల? బందిపోటు దొంగ శిష్యుడు అని చెప్పి మాట్లాడుతున్నా. ఆయన ఎవరికి సంబంధించిన వాడు అంటున్నా? గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి వ్యక్తి అంటున్నాం. గౌతమ బుద్ధుడి యొక్క ధనిక శిష్యుడు ఎవరు? గౌతమ బుద్ధుడి యొక్క ధనిక శిష్యుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం అంటే ధనిక శిష్యుడు ఎవరు అంటే అనంతపిండిక అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏం పేరు సార్? అనంతపిండిక. అనంతపిండిక గౌతమ బుద్ధుని యొక్క ధనిక శిష్యుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ మరొక పేరు తీసుకొస్తున్నా. ఏం పేరు అంటే రైట్. ఆ పేరు ఏం పేరు చెప్తున్నాము అంటే ఈ యొక్క వేశ్య మహిళా శిష్యురాలు, వేశ్య మహిళా శిష్యురాలు చెప్తారే? రైట్. వేశ్య శిష్యురాలు ఎవరు అంటే పేరు ఏం పేరు ఉంటుందండి? రైట్. అమ్రపాలి అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? ఏం పేరు ఏంటంటే అంబపాలి అని చెప్పి పిలుస్తారు. ఈమెనే అమ్రపాలి అని కూడా పిలుస్తారు. ఓకేనా? వీళ్ళంతా ఎవరు అంటే గౌతమ బుద్ధుని యొక్క శిష్యులుగా మనం పేర్కొంటున్నాం. ప్రియ శిష్యుడు ఎవరు అంటే ఆనందుడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకెవరు అంటున్నా? ఉపాలి అంటున్నాం. బందిపోటు దొంగ శిష్యుడు ఎవరు? అంగుళీమాల. ధనిక శిష్యుడు ఎవరు? అనంతపిండిక. ఈ యొక్క వేశ్య మహిళా శిష్యురాలు ఎవరు? ఉపాలి. అయితే గౌతమ బుద్ధుడు అంట ఆయన యొక్క బందిపోటు దొంగ శిష్యుడు ఎట్లుండేవాడంట, ప్రతి ఇంటికి దొంగతనానికి వెళ్ళి ఏం చేసేవాడట అంటే వాళ్ళ ఏ ఇంటి యజమాని దగ్గర దొంగతనం చేస్తాడో అతని యొక్క బొటన వేలిని ఈ యొక్క అంగుళికమును ఆయన తీసేసేవాడట. అలా అంగుళికంను తీసేసి ఎంతమంది ఇళ్ళల్లో దొంగతనం చేసిండో అందరి యొక్క అంగుళికములను అంటే ఆ వేలును తీసుకొని ఒక మాలగా ధరించేవాడు. దానికి ఒక దారం పెట్టేసి దాన్ని మాలగా మెడలో ధరించేవాడు. అలా అతని పేరు ఏమైంది అంటే అంగుళీమాల అని చెప్పి పిలవడం జరిగింది. సో వీళ్ళంతా ఎవరి యొక్క శిష్యులు అంటున్నా? గౌతమ బుద్ధుని యొక్క శిష్యులు. బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత
వీళ్ళు ఏమయ్యారండి? బుద్ధం శరణం గచ్ఛామి అని చెప్పి పలకడం జరిగింది. యుద్ధం శరణం గచ్ఛామి అన్నటువంటి అశోకుడే ఈ బౌద్ధ మత ప్రభావం వల్ల ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి అని చెప్పి పిలవడం జరిగింది. అవునా? ఇవి ఒక గొప్పమైనటువంటి సూక్తులు అధ్యక్ష. మాకు భగవద్గీతలో ఎంత మంచి ప్రవచనాలు అనుకుంటారో, బౌద్ధ మతం అంత గొప్ప ప్రవచనం ఏమిటి అంటే బుద్ధం శరణం గచ్ఛామి. నీ మనసు ఎప్పుడైనా ఈ యొక్క ఆవేశానికి లోనైతే నువ్వు ఒక 11 సార్లు ఈ మంత్రాన్ని పఠించి చూడు, నీకు ప్రశాంతత వస్తుంది. ఏమనాలి అండి? బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి అని ఒక్కసారి చాంటింగ్ చేయండి. మీ మైండ్లో ఒక వేరియేషన్ వస్తుంది, ఒక రిలాక్సేషన్ వస్తుంది. అంత గొప్ప సూక్తిని ఇచ్చినాడు గౌతమ బుద్ధుడు అని చెప్తున్నాం. ఓకేనా? మరి గౌతమ బుద్ధుడు ఎన్నో ఏటా ఇంటి నుంచి పారిపోయాడు? గౌతమ బుద్ధుడు ఎన్నో ఏటా ఇంటి నుంచి పారిపోయాడు? 29వ ఏట గౌతమ బుద్ధుడు ఇంటి నుంచి పారిపోయాడు. అలా పారిపోవడాన్ని ఏమన్నారు అంటే మహావినిష్క్రమణం అన్నారు. అంటే ఆయన జ్ఞాన సంపదను వెతుకుతూ ప్రపంచంలో ఏదో నిగుణమైనటువంటి సత్యం దాగి ఉంది, ఆ సత్యాన్ని నేను సాధించాలి అని చెప్పి గౌతమ బుద్ధుడు 29వ ఏట ఈ యొక్క ఇంటిని వదిలి సత్యాన్వేషణకై బయలుదేరిండు. దాన్ని మనం ఏమంటాం? మహాభినిష్క్రమణము అని చెప్తున్నాం. ఆయనకు ఎన్నో ఏట జ్ఞానోదయమైనది అంటే 29వ ఏట ఇంటి నుంచి బయటికి వెళ్ళిన 6 సంవత్సరాల తర్వాత 35వ ఏట 48.5 రోజులు కఠోరమైనటువంటి ఉపవాస దీక్షను ఈయన ధ్యాన మార్గాన్ని అనుసరించిన తర్వాత ఆయనకు జ్ఞానోదయమైనది. ఆ కార్యక్రమాన్ని సంబోధి అంటాము. అది 35వ ఏట జరిగింది. ఆ గౌతమ బుద్ధుడు ధ్యాన మార్గాన్ని 48.5 రోజులు అనుసరిస్తున్నటువంటి క్రమంలో ఆయన బోధి వృక్షం కింద, రావి వృక్షం కింద కూర్చొని ఆ జ్ఞాన మార్గాన్ని ధ్యానం ద్వారా అనుసరిస్తూ ఉన్నాడు. జ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి. ధ్యానాన్ని అనుసరిస్తున్నటువంటి క్రమంలో రావి చెట్టు మీద ఒక దయ్యం ఉండే, ఆ దయ్యం పేరే మారా. గౌతమ బుద్ధుణ్ణి ఈ యొక్క ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు ఆటంకపరిచినటువంటి దయ్యం పేరు ఏంటయ్యా అంటే మారా. ఓకేనా? ఈయన ధ్యానానికి వెళ్ళే ముందు సుజాత అనేటువంటి మహిళ ఇచ్చినటువంటి పండు ఫలాలను స్వీకరించి ఆమె యొక్క ఆశ్రయాన్ని పొంది అనంతరం బీహార్లోని ఉర్వెలా అనే నగరంలో ఈ యొక్క బోధి వృక్షం కింద 48.5 రోజుల పాటు ఆయన జ్ఞాన మార్గాన్ని అనుసరించి జ్ఞానాన్ని పొందిండు. దాన్ని సంబోధి అంటాం. ఆయన తను పొందినటువంటి జ్ఞానాన్ని 5 బ్రాహ్మణులకు ఉపదేశించాడు. దాన్నే ధర్మచక్ర పరివర్తనం అంటారు. ఇది సారనాథ్లోని జింకలవనం లేదా ఇసీపటాన అనే గ్రామంలో జరిగినది అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్గా పోతే ఆయన 80వ ఏట మరణించడం జరిగినది. దాన్ని ఏమంటారు అంటే ఈ యొక్క మహాపరినిర్యాణం అని చెప్పి పిలుస్తాం. గౌతమ బుద్ధుని యొక్క జీవిత గమనంలో జరిగినటువంటి 5 కార్యక్రమాలనే పంచకళ్యాణాలు. ఒకటి మరణం, ఒకటి జననం, ఒకటి మహావినిష్క్రమణం, ఒకటి సంబోధి, ధర్మచక్ర పరివర్తనం. వరుసగా చెప్తాను చూడండి. పుట్టుక, రెండోది మహావినిష్క్రమణం, మూడోది సంబోధి, నాలుగోది ధర్మచక్ర పరివర్తనం, 5వది మరణం. ఈ 5 కార్యక్రమాలనే పంచకళ్యాణాలు అని చెప్పారు. గౌతమ బుద్ధుడు ఎందుకోసం జన్మించాడు అంటే లోక కళ్యాణం కోసం జన్మించాడు. అందుకే అతని యొక్క కార్యక్రమం, అతని యొక్క జీవనగణంలో జరిగినటువంటి ఈ 5 కార్యక్రమాలనే ఏమంటారు అంటే పంచకళ్యాణాలు అని చెప్పి పిలుస్తాం. ఇలాంటి మంచి మంచి క్లాసెస్ను, ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ను, మీరు ఏ బుక్ చదివినా ఇంత అద్భుతమైనటువంటి కంటెంట్ దొరికి అంత అద్భుతమైనటువంటి కంటెంట్ను మీ మైండ్లో గుర్తుండిపోయే విధంగా ఇవ్వడానికి నేను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాను. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని పొందండి, మా ఛానల్ని ఫాలో అవ్వాలి. ఓకేనా? తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఛానల్ ద్వారా మీకు ఈ యొక్క టార్గెట్ జీపీఓ, ఓకేనా, ఈ యొక్క జీపీఓ జాబ్ని ఎవరైతే సాధించాలన్నారో వారి కోసం మారథాన్ లైవ్ క్లాసెస్ను ప్రారంభించడం. గ్రూప్ 2 లాంగ్ టర్మ్ బ్యాచ్ ద్వారా మీకు మారథాన్ లైవ్ క్లాసెస్ను అందిస్తున్నాం. మీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం అయితే మీ మొదటి నడవడిక మాతోనే ప్రారంభించాలని కోరుకుంటూ సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.